6 మొదట నేను చదువుతాను, రెండోసారి మీరు చెప్పండి. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతిని దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాకాలములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృష్టి అంచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎవరిని వారి వల్ల నీ కృపను యథార్థతని ఎడలని నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠులు పాదమును నా మీదికి రానీయకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పరదయపడి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ కీర్తనను దీవించుగా. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదవబడిన ఈ కీర్తన భాగంలో నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ సిద్ధపాటు ప్రార్థనలో రేపటి కొరకు 36వ కీర్తన మనం చదువుతున్నాం. ఈ 36వ కీర్తన యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. ఈ కీర్తన కూడా రాసింది దావీదు. దావీదుకి ఇక్కడ ఒక మంచి టైటిల్ ఉంది. ఏమని? యెహోవా సేవకుడు. దేవునికి సేవకుడు అంటే కొన్ని సందర్భాల్లో ప్రవక్త అని రాయబడింది. ఈయన జీవన విధానం చూస్తే రాజు ప్రవక్త, సేవకుడు. ఈ సందర్భంలో యెహోవా సేవకుడు. భూమి మీద ప్రతి మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే కేవలం ఆయన సేవ చేయడానికి. దేవుని సేవ. ఏది దేవుని సేవ? భూమి మీద ఉన్న సమస్తము కూడా దేవుని సేవే చేస్తున్నాయి. సృష్టి అంతా దేవుని సేవే చేస్తున్నాయి. అంటే దేవుడు ఏది చెబితే అదే భూమి ఆయన సేవ చేస్తుంది. సేవ చేయడం అంటే దాని అర్థం ఆయన చెప్పినట్లుగా చేయడం. పని కంప్లీట్ అయిపోయిన ద్వారా తర్వాత ఆ చేసిన దానికి ప్రతిఫలం తీసుకోవడం. ఒక మనిషి జాబ్ చేసిన అంటే కష్టపడి చేయడం, నెలసరికి శాలరీ తీసుకోవడం. కొంతమంది వారానికి, కొంతమంది రోజు కూడా తీసుకుంటారు.
అంటే భూమి మీద ఉన్న ఈ సేవలన్నీ కలిపి మనం చూసినట్లయితే ఓవరాల్గా ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయాలి. ఆకాశం ఆయన సేవ చేస్తుంది. 19వ కీర్తనలో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు, ఒకసారి చూడండి అక్కడ ఏముంది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అబ్బా, ఆకాశం ఏం చేస్తుందండి? దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. ఆకాశం అంటే ఆకాశం చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో. ఆకాశం చూసినప్పుడు భూమి ఏం చేస్తుందట? ఆయన చేతి పని, ఆయన ఎంత మంచి పనివాడో. అదేమో ఆకాశమేమో మహిమను వివరిస్తుంది, భూమి ఏమో ఆయన యొక్క పనితనాన్ని వివరిస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి. అంటే పగలు ఆయన పని చేస్తుంది, రాత్రి ఆయన పని చేస్తుంది, ఆకాశము ఆయన పని చేస్తుంది, భూమి ఆయన పని. అంటే ఇవన్నీ దేవుడి సేవ చేస్తున్నాయి. అందుకే ఒక సందర్భంలో దేవుడు బాధపడి హృదయంలో నొచ్చుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు భూమి ఆకాశం అడుగుతున్నాయి, సృష్టికర్త నువ్వు నొచ్చుకుంటున్నావేంటి, నువ్వు బాధపడుతున్నావేంటి, ఏంటి కారణం అంటే భూమి ఆకాశంతో చెప్పుకున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరితో చెబుతున్నాడు అంటే ఆకాశము దేవుని మాట ఆలకిస్తుంది, భూమి ఆయన మాటకి చెవి ఎగ్గుతుంది. అంటే ఇవన్నీ దేవుని సేవ చేస్తున్నాయి. వాటితో తన బాధ చెప్తున్నాడు. ఏంటంటే ఆ బాధ కింద చదవండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఆయనకి మహా బాధ అటండి తిరగబడితే. నువ్వు ముసలోడు అయిన తరువాత నీ కొడుకు యవనస్తుడై నీ మీద తిరగబడ్డాడు అనుకోండి, రోషం కలిగిన తండ్రి అయితే వెంటనే చచ్చిపోతాడు. అంతే. నా కడుపు అనుకుంటే నా మీద నువ్వు తిరగబడతావు, ఇంకెందుకు ఈ జీవితం వేసి నా మీదే తిరగబడిపోయాడు. ఎంత బాధో చెప్పలేను, అంత బాధ. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ చూసిన యవనస్తులు, అమ్మాయిలు అయితే అమ్మల మీదకి, అబ్బాయిలు అయితే నాన్నల మీదకి తిరగబడుతున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా తిరగబడ్డారేమో గుర్తుంచుకోండి. ఆ బాధ తల్లిగా తండ్రిగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ తిరగబడినప్పుడు దేన్నైనా తట్టుకోగలరు, కానీ దాన్ని తట్టుకోలేరు. దేవుడే తట్టుకోలేకపోతున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడొచ్చండి. దేవుడి మీద, కన్న తల్లిదండ్రుల మీద తిరగబడొచ్చా? పాపం కొంతమంది తెలియక తిరగబడతారు. అలాంటి తిరగబడిన వాళ్ళు, తల్లిదండ్రుల మీద దయలేని వాళ్ళు, వాళ్ళ గురుడి సామెతలో సులోమోను అంటాడు, వారి దీపం కాల్చీకట్లో ఆరిపోతారట. అంటే వాళ్ళు సడన్గా ఎగిరిపోతారట, ఎక్కడ ఏమైపోతారో తెలియదు. అందుకే ఆయన అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎవరైనా దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలి అంటే
తల్లిని తండ్రిని సన్మానించాలి, అవమానించకూడదు. వాళ్ళు ఎలాంటి వారైనా సన్మానించాలి. అది చూడండి, వాళ్ళు మంచివారు కాకపోయినా నువ్వు మంచివాడు అయితే సన్మానించాలి. ఆకాశం భూమిలో తన బాధలు చెప్పుకున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన వారు నామెంటాడు. అందుకే దయచేసి ఇంతవరకు ఒకవేళ తిరగబడకపోవచ్చు, తిరగబడ్డారేమో, లేదు ఎప్పుడు జీవితంలో తల్లిదండ్రులు మీరు తిరగబడకండి. ఆ బాధ ఆ రోజే వాళ్ళ లైఫ్లో చచ్చిపోతారండి, చచ్చిపోయి బతుకుతారు అంతే. ఇక ఆ మరుసటి రోజు నుండి వాళ్ళు బతుకుతున్నారంటే శవంలో బ్రతుకుతారు అంతే, నిజమైన బ్రతుకే కాదు. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మీరు తిరగబడకూడదు. కింద ఇంకా చదవండి, ఆయన బాధ ఎంత బాధ ఉందో. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచన. చూసారా, ఎద్దును గాడిదను ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఎద్దు తన కామందును ఎరుగును. మీరు ఎప్పుడైతే ఎద్దులు మీకు పెంచడం తెలియదు, కొంతమందికి తెలియవచ్చు. తన కామందు ఎవరైతే తనని గడ్డేస్తున్నాడో, కుడుతు పెడుతున్నాడో, సాల కంటి సాల్లో పెడుతున్నాడో ఆ వ్యక్తిని ఎద్దు బాగా పెరుగుతుంది. పొలంలోనే వదిలిపెట్టేస్తే తిన్నంగా వాళ్ళ ఇంటికే వచ్చేస్తాయి. బరువు మోస్తున్నప్పుడు, ఆ ఎడ్ల బండి లాగుతున్నప్పుడు కొన్నిసార్లు కదలలేని పరిస్థితి అయితే విపరీతంగా కొడతాడు. అయినా నా కామందుడు కదా, నా యజమానుడే కదా, నన్ను పెంచినోడే కదా, నన్ను పోషించినోడే కదా, పక్కనే అని లాక్కలేక పడిపోయేదా లేచి తట్టుకొని అంతంత బరువులు లాగిన ఆ ఎద్దుకి సాలలో ఒక చిన్న కొయ్యికి ఆ తాడు కన్ని వేసి కట్టిపడేస్తాడు. అన్ని వందల వేల కేజీల బండి లాగిన ఎద్దుకి ఆఫ్రాలు ఏమాత్రం కొయ్యి ఏమాత్రం అని లాక్కెళ్ళిపోవాలంటే, కానీ అలాగే వెళ్ళదు. ఆ కొయ్యికి కట్టుబడి వర్షమైన అలా తడిసిపోయి ఉంటుంది అంతే. మళ్ళీ యజమానుడు వచ్చి దాని మెడలో కన్నిప్పుడు తోలి అని తీసుకురావాలి. కట్టుబడిపోయి ఉంటుంది ఎద్దు. జీవిని తీసుకున్నాడు. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకున్నాను. గాడిదలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటు నుండి వెళ్ళేటప్పుడు ఆ రేవు దగ్గరికి ఈ మురికి బట్టలన్నీ దాని మీద పెట్టి ఇటు నుండి తీసుకొని వెళ్తాడు. దాన్ని పగలంతా అక్కడ ఉంటారు, ఎండబెడతారు. ఎండిపోయిన తర్వాత మడత పెట్టి పెద్ద మోడలు వేసి ఆ గాడి మీద పెట్టి చదివేసి తగిలేస్తారు, వెళ్ళిపోవాలి. వీళ్ళు వెనక్కి ఉండిపోతారు. ఎందుకంటే ఆ బట్టలు కుండల్లో ఉడకేసి ఈ కార్యక్రమం అంతా చూసుకోవాలి. వీళ్ళు స్నానం చేసుకోవాలి, ఫ్రెష్ అవ్వాలి ఆ చెరువు దగ్గరే. ఇంతట్లో ఈ గాడి ఏం చేద్దంటే ఆ మూటను తీసుకొని ఎక్కడికి వచ్చేద్దంట, తన సొంత వారి దొడ్డి ఎక్కడ ఉంది అక్కడికి వచ్చి ఆగుతుంది. చూసారండి, గాడిదలు అనుకుంటుంది ఎంత బాగున్నాం. గాడిద అనేసరికి ప్రపంచంలో అన్నిటికంటే చులకన, తక్కువ, చిన్న చూపు. కానీ తన సొంతవాని దొడ్డి తెలుసుకున్న కనుక యేసు ప్రభువు కూడా ఒక సందర్భంలో గాడిదని వాడుతున్నాడు. హల్లెలూయా. ఇదంటే ఆయన బాధ. భూమి ఆకాశాలతో చెప్పుకుంటాడు. అంటే భూమి ఆకాశము పగలు రాత్రి కూడా దేవుని సేవ చేస్తున్నాయా లేదా ఇశ్రాయేలు గారు? ఇవన్నీ దేవుని సేవ. ఇంకా కీర్తనలోనే 19వ కీర్తనలో చదవండి. పగటికి పగలు బోధ, పగలేమో బోధ చేస్తుంది, రాత్రి ఏమో జ్ఞానం తెలియజేస్తుంది. చూడండి, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు.
వాటి కొలనూలు భూమి మొత్తం వ్యాపించి ఉన్నాయి. చూడండి, వాటికి భాష లేదు. ఆకాశం ఏ భాష మాట్లాడుతుంది? తెలుగా? భూమి ఏ భాష మాట్లాడుతుంది? ఉర్దూవా? పగలు ఏ భాష మాట్లాడుతుంది? ఇంగ్లీషా? రాత్రి ఏ భాష మాట్లాడుతుంది? హిందీయా? అంటే వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడవు. కానీ వాటి కొలను భూమి అంతటా మొత్తం వ్యాపించింది. సైలెంట్గా దేని పని అది, దేవుడు ఏ పని చెప్తే అది. ఆకాశమా వర్షం ఇవ్వు, వర్షం పడుతుంది అంటే. గాలిని చెట్లారా గాలి ఇవ్వండి, గాలి ఇస్తున్నాయి అంతే. భూమి ఫలం ఇవ్వు, ఫలం ఇస్తుంది అంతే. సూర్యుడా వెలుగివ్వు, వెలిగిస్తున్నాడు అంతే. చంద్రుడు నక్షత్రాలు రాత్రి వెలిగివ్వండి, వెలిగిస్తున్నాయి అంతే. చూడండి, అవన్నీ ఇస్తున్నాయి, కానీ వేటిని ఆశించి ఇవ్వడం లేదు. మళ్ళీ నా తండ్రి మమ్మల్ని చేశాడు, మా దేవుడు చేశాడు, ఆయన సేవ చేయడమే, వేటిని ఆశించలేదు. కానీ మనిషి ఒక్కడే ఆశించి చేస్తున్నాడు. ఉదాహరణకు మామిడి చెట్టు తీసుకోండి. ఒక టెంకాయ వేసాం, చెట్టు అయింది, పెరిగింది, పెద్దదైంది, లావు అయింది, పొడుగైంది, మంచి ఆకులు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, కాయలు వచ్చాయి, పళ్ళు వచ్చేసాయి. మన పెద్ద మనిషి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మామిడి చెట్టు నీ పళ్ళు ఎప్పుడైనా తిన్నావా? లేదు లేదు. మరి ఎవరికి? బాలరాజు పాస్టర్ గారి పిల్లల కోసం నేను అంటే దాని పళ్ళు అక్కడ మనకి. మామిడి చెట్టు ఎప్పుడైనా నువ్వు కాయలు, నీ కాయలు కూడా నువ్వు తిన్నావంటే నేను తినలే. మా వాళ్ళు కొంతమంది పండుగలు చేసుకొని ఒక ఆయన పచ్చళ్ళు చేసుకుంటారు. పచ్చడి చేయడానికి నేను కాయలు. మామిడి చెట్టు కొన్ని ఆకులు ఎప్పుడైనా వాడుకున్నాను? లేదు లేదు లేదు. మా వాళ్ళు తోరణాలు కట్టుకుంటారు పందిళ్ళు. మామిడి చెట్టు నీ చివరలు రాలిపోయి చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయి కింద రాలిపోయాయి. అవి నీకోసమేనా? కాదు కాదు కాదు. రాత్రి అమ్మాలి గ్యాస్ అయిపోతే నన్ను తీసుకెళ్ళి వంట చేసుకోవడానికి. మామిడి చెట్టు ఎంత లావు, ఎంత ఎత్తుకున్నా ఎప్పుడైనా దేనికి ఉపయోగపడ్డంటే కాదు 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 కాదు. స్వార్థ మా పక్క ఇల్లు కడతారట, దానికి బొమ్మలు కావాలా, కిటికీలు కావాలా, తలుపు చెప్పాలి. అయితే వావడానికి అసలు నువ్వు ఈ పక్కన ఎందుకున్నావు? అప్పుడప్పుడు బైక్ లేకపోతే సీతారాం తన ఫ్రెండ్ని తీసుకొని నడుచుకొని వస్తాడు, ఎండకు పట్టుకోలేడు. అప్పుడు నేను నా దగ్గరకు వస్తాను, నేను హాయిగా గాలిని ఇస్తాను, నీడని ఇస్తాను. అయితే ఇంతకీ వావరాలు నువ్వు ఎందుకు పుట్టావంటే ఇతరుల మాత్రమే పుట్టాను. మరి నువ్వేది ఆశించలేదంటే నేనేది ఆశించలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను అంతే అంటున్నాను. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ఏది కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి పుట్టింది అంతే, ఏది ఆశించకుండా. ఒక్క మనిషి మాత్రమే ఆశించి మరీ చేస్తాడు. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్దామా? ప్రార్థనకు వస్తే నీ తలనొప్పి తగ్గిపోతురా అంటే తలనొప్పి తగ్గిపోదు కాబట్టి వాడు ప్రార్థనకు వస్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యని అలాగే దేవుడు నీకు పిల్లలు ఇస్తాడు. పిల్లలు కావాలి కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళి నీకు మంచి జాబ్ దొరుకుతుంది. జాబ్ కావాలి కాబట్టి ఆరాధనకు వస్తాడు ఆశించి. కానీ సృష్టిలో ఉన్న ఏది కూడా ఆశించి ఏ పని దేవుని చిత్తం నెరవేర్చడమే వాడికి తెలుసు అంతే. మిగిలిన విషయం నా తండ్రి చూసుకుంటాడు. కానీ మనకు మాత్రం సరే కొన్ని ఆశించే చేయమన్నాడు. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఒకసారి చదవండి. ఎబ్రీ 11:6 ఏమన్నాడు ఆయన? మనిషికి మాత్రం ఈ గొప్ప ఛాన్స్ ఇచ్చాడు, ఆఫర్ ఇచ్చాడు. ఏంటది చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవద్దు కదా. మనకి ఆఫర్ ఇచ్చేశాడు. బాబు నువ్వు మాత్రం వెళ్తున్నావంటే ఆశించే వెళ్ళినాయన. దేవుడు ఉన్నాడని నమ్ము, ఆయన దగ్గరికి వెళ్ళే వారికి ఫలం ఇస్తాడని నమ్ము.
ఎప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఎవరైనా దేవునికి ఇష్టంగా ఉండాలంటే వారికి ఏముండాలి? చదివారు, ఏం చదివారు? విశ్వాసం. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు దేవునికి ఇష్టలు. విశ్వాసం లేకుండా నువ్వు వచ్చేపోతే మనుషులకి ఇష్టలేమో, కానీ దేవునికి ఇష్టలుగా ఉంటుంది. పాడుతారు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ మధ్యలో కొత్త పాట అదే కదా. కాబట్టి మనిషికి మంచి ఆఫర్ ఇచ్చాడు, నువ్వు వస్తున్నావు కదా, రా, నమ్ము, నీకు నేను ప్రతిఫలం ఇస్తాను. వెంటనే ప్రతిఫలం ఆశించేయలే. ఏ ప్రతిఫలం ఆశించకుండా దేవుని చిత్తం నెరవేరుతుంది. మనకైతే ప్రతిఫలం ఆశించే ఛాన్స్ కూడా ఇచ్చాడు. నా దగ్గరికి రా, విశ్వాసం ఉంచు, నీకు నేను ప్రతిఫలము ఇస్తానని ఆయనే చెప్పాడండి. అందుకే మనం దేవుని సేవ చేయాలి. సృష్టిలో ఉన్న అన్ని చేస్తున్నాయి, మనం కూడా దేవునికి సేవ చేయాలి. రోజుకి 8 గంటలు సేవ చేసుకుని వస్తున్నాం కంపెనీలో. ఎవరికి? కంపెనీకి. కొంతమంది స్కూల్కి సేవ చేసుకొని, కొంతమంది ట్యూషన్ మనుషులకి సేవ చేసుకొని వస్తున్నారు. ఎందుకు రోజుకి 8 గంటలు సేవ చేస్తున్నారు? కోటి విద్యలు దీనికోసమే. ఈ కోటి విద్యలు కోటి కోసమే. అంటే నువ్వు రోజుకి 8 గంటలు ఉద్యోగం దేనికి చేస్తున్నావు అంటే పొట్ట కోసమే. మరి ఇహలోకంలో బ్రతకడానికి రోజుకి 8, కొంతమంది 12 గంటలు కూడా చేస్తున్నారు. సెక్యూరిటీ 12 గంటలు, 10 గంటలు. కొంతమంది డబుల్ డ్యూటీలు 8 16 గంటలు. కొంతమంది త్రిబుల్ డ్యూటీలు. కోటి విద్యలు ఈ బతుకే, ఈ సేవలన్నీ ఈ బ్రతుకే. ఎంతకాలం చేస్తున్నాడు మనిషి? ఉదాహరణకి 20 సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చింది అనుకోండి, లేదు 25 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి, లేదు 30 సంవత్సరాలకు జాబ్ వచ్చింది అనుకోండి, 60 వర్క్ చేస్తున్నాడు. అంటే 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు ఒక కంపెనీకి. తర్వాత రిటైర్మెంట్ అయిపోతున్నాడు. అప్పటికే ఎందుకు అయిపోతున్నాడు? తనకి ఇష్టం లేక కంపెనీ బయటికి చూసేస్తుంది. నువ్వు ఇక పనికి రావు, బాగా ఎక్కువ కళ్ళు వెనక్కి వెళ్ళిపోయి పళ్ళు ముందుకు వచ్చావు, ఇక ఇంటి దగ్గర ఏదో చూసుకొని ఇక నువ్వు పనికి రావు. కానీ దేవుని సేవకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేదు. 6 సంవత్సరాలు సమూయేలుని పిలిచాడు, 60 సంవత్సరాలు ఏలీని పిలిచాడు, 75 సంవత్సరాలు అబ్రహాముని పిలిచాడు, 80 సంవత్సరాలు మోషేని పిలిచాడు. దానికి రిటైర్మెంట్లు ఏముండవు. దేవుని సేవకి రిటైర్మెంట్ ఉండదు. అర్థమైంది కదండి. కనుక భూమి మీద అన్నీ సేవ చేస్తున్నాయి, నువ్వు కూడా సేవ చేయాలి. ఈ రాత్రి నుండి తీర్మానం చేసుకోండి, ప్రతిరోజు నేను దేవునికి ఏదో ఒక సేవ చేయాలి. మందిరమైనా కడగాలి, అది సేవ చేయాలి. ఈ కిటికీలు బొమ్మలన్నీ క్లీన్గా తుడిచేయాలి, సేవ చేయాలి. పెయింట్లైనా వేయాలి, సేవ చేయాలి. దేవుని మందిరంలో ఏది లోటు ఉందో అది నేను చేయాలి, సేవ చేయాలా. సువార్తకి వెళ్ళాలి, నేను సేవ చేయాలా. మందిరానికి రాలేని ఒక ముసలోడు ఉన్నాడు, నా బుధాల మీద ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలా, సేవ చేయాలా. ఏదో ఒకటి రోజుకు ఒక పని దేవుని పని చేయాలండి. రోజుకు ఒక్కటైనా దేవుని పని చేయాలి. నీ పని 8 గంటలు చేస్తావు, కనీసం 1 గంట అయినా చెయ్యి. దేవుని సేవ చేయాలి. అసలు మనల్ని పుట్టించింది దేవుడు, అందుకు పుట్టించాడు. అసలు దేవుని ఉద్దేశమే అది. ఆదాము మమ్మల్ని ఎందుకు పుట్టించాడు అనుకున్నారు? తనతో ఫెలోషిప్ చేయాలని. చల్ల పూట నేను వస్తాను తోటలోకి, నాతో మాట్లాడుకుంటాను నా పిల్లలు, మేము కలిసి ఉంటామని. కానీ ఆ పిల్లలకి తండ్రి కలిసి ఉండడం ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు కలిసి ఉండడం ఇష్టంగా. అమ్మ మా ఇంట్లోనే రోజున అక్కల ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఒక 2 రోజులు అమ్మ అంటే చెల్లెలు ఇంటికి వెళ్ళిపో. ఆడపిల్లలు ఎందుకు నేను వస్తున్నావో తమ్ముడారు ఇంటికి వెళ్ళిపో. అసలు తల్లిదండ్రులు ఉండనివ్వడం లేదు పిల్లలు.
సృష్టికర్త అయిన దేవుడు ఆశపడ్డాడు, పిల్లలతో నేను కలిసి ఉండాలి, ఆదామవులతో నేను కలిసి ఉండాలి, ఏదైనా తోటలో మా ముగ్గురు ముచ్చటించుకోవాలి, మాట్లాడుకోవాలి, సంతోషంగా ఉండాలంటే నువ్వు మా దగ్గర ఉండడానికి వీల్లేదు బాబు, నువ్వు ఉండి మా కుదరదు అని ఉంటాను అనుకున్న వాడిని వదిలిపెట్టి వాళ్ళలో ఉండలేని వ్యక్తిని, మూడో వ్యక్తిని మధ్యలో పెట్టుకున్నారు. ఎవరినండి? అపవాదిని. తండ్రిని వదిలిపెట్టారు అంటే హీరోని వదిలిపెట్టి విలన్ని పెట్టుకున్నట్టు ఉంది అక్కడ. తండ్రిని విడిచిపెట్టేశారు, ఆయన్ని చేర్చుకోలేదు, అపవాది మాట విన్నారు, తండ్రి మాట విన్నారు. ఈ రోజుల్లో ఎవరు కూడా కన్న తల్లిదండ్రుల మాటలు ఏంటో లేదండి, ఎవరో ఊరో చెప్తే ఆ మాటలు వింటున్నారు, ఇరుగోలు పొరుగోలు ఏదో చెప్తే ఆ మాటలు కన్న తల్లిదండ్రుల మాట. ఇప్పుడు కూడా చూడండి, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటున్నారేమో. కన్ని తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఏదైనా చెప్తే ఎవరు వింటాంలే. ఎవరో ఫ్రెండ్స్, ఎవరో తెలియని వాళ్ళు, ఫేస్బుక్ ఫ్రెండ్స్, మెసేజ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, టీవీలో ఫ్రెండ్స్, ఎక్కడో నెంబర్ కలిసిపోయిన ఫ్రెండ్స్, ఎవరో చెప్తే వింటున్నారు తప్ప కనిన తల్లిదండ్రుల మాట ఎవరో. సంఘాలు అలాగే ఉన్నాయి కదండి. తన కాపరి రాత్రి మగళ్ళు వాళ్ళ కోసం నిద్ర లేకుండా, తిండి లేకుండా, సుఖం లేకుండా జీవితాలు త్యాగం చేసుకొని రాత్రి మగళ్ళు సేవ వెళ్తున్నారా? తన సొంత సేవకుడి మాట ఎవరైనా వింటున్నారా? ఏదో ఒక మీటింగ్లోనికి వెళ్ళి ఎప్పుడో ఎవరో వస్తే ఏదో చెప్తే అలా రోజు ఆ గొప్ప దైవజనుడు వచ్చి మాట చెప్పాడండి, మరి మీ దైవజనుడు చెప్పలేదా? మీ పాస్టర్ గారు ఎప్పుడు బాగా చేయలేదా? అంటే ఏం చేసినప్పుడు నచ్చలే, ఎవరో వచ్చారు చెప్పారండి, ఆ రోజు నిజంగా చాలా బాగా చెప్పారు. ఆ రోజు ఏంటో ఈ క్రైస్తవ లోకానికి సైతాన్ గారు ఇలాగ నేర్పాడు. అందుకే కొన్ని సంఘాల వారు ఏం చేస్తారంటే వేరే ఒకరిని ఆహ్వానించరు. ఎందుకంటే వేరే తల్లిపాలు తాగితే ఆ తల్లికి క్యాన్సర్ ఉందో, ఎయిడ్స్ ఉందో, కరోనా ఉందో తెలియదు. చిన్నప్పుడు నా పాలే తాగుతుంది, నా బిడ్డ అలాగే ఉండాలని కొంతమంది పేర్చుకుంటే అలాగ తాగక కొద్దిగా టేస్ట్ మారుద్దామని రకరకాల పాలు వేరు వేరు రూపాయలు. సరైన సేవ లేకపోవడం. కాబట్టి ఈ రాత్రి గల సమయంలో సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని సేవ చేస్తుంది. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయన సేవ చేయడానికి. మరి దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, బ్రతుకును మార్చే దేవుడు, మనిషిని మనిషిగా ప్రేమించే దేవుడు అని తెలిసి దేవుని కోసం నువ్వు ఎంత సేవ చేస్తావు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం? దేవుని సేవ అంటే ఒక పాస్టర్ గారే చేయడం కాదండి, అందరూ కలిపి చేస్తే దేవుని సేవ. సువార్త దేవుని సేవ, మోకాళ్ళ ప్రార్థన దేవుని సేవ, చేతులెత్తి ఆరాధించడం దేవుని సేవ, రోజు వాక్యం ధ్యానం చేయడం దేవుని సేవ, చదవడం రాకపోతే విని గ్రహించడం దేవుని సేవ, ఆకలితో ఉన్నవారు నీకు కనబడినప్పుడు వారికి ఆహారం ఇవ్వడం, అవసరమైతే నీ కడుపు కట్టుకొని దేవుని సేవ, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం దేవుని సేవ, మంచి క్రియలు చేయమన్నాడు, నీ వెలుగు ప్రకాశం ఇవన్నీ దేవుని సేవ. అలాంటి పరిచర్యలో అనేకమైనవి అందించిన గొప్ప దేవుని సేవకుడు ఎవరంటే ఈ రాత్రి మనం చెప్పుకుంటున్నాం ఎడ్డింగ్ ఎవరు? దేవుని సేవకుడైన దావీదు. ఇశ్రాయేలీయులకు దీపమైపోయాడటండి. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దీపముగా మారిపోయాడట. అయ్యా రాజా, మీరు లేకపోతే మా బ్రతుకులు చీకటైపోతాయి అయ్యా అంటే కొన్ని లక్షల మందికి వెలుగుగా మారిపోయాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని సేవకుడు, దేవుని ఒక స్లోగన్ చెప్తున్నారు మనకి, ఇల్లాలి చదువు
ఇంటికి వెలుగు. అంటే ఒక ఇల్లాలి చదువుకుంటే ఇల్లు వెలిగిపోద్దట. కానీ ఈ రోజుల్లో ఇల్లాలి చదువు ఇంటికి తగలబెట్టారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఒక ఇల్లాలు కరెక్ట్గా ఉంటే ఒక ఇల్లు వెలుగుతుందట. అలాంటి ఒక దావీదు సరిగ్గా ఉన్నాడు, ఇశ్రాయేలీలు అందరినీ వెలిగించాడు. హల్లెలూయా. అందుకే మా ఇశ్రాయేలీలకు వెలుగు. అందుకనే ఆయన కీర్తనలు అంటున్నాడు, నా దీపము వెలిగించు వాడవు, నువ్వు నా దీపం వెలిగిస్తున్నావయ్యా, నేను ఇశ్రాయేలీని వెలిగించేస్తున్నాను అన్నాడు. ఒకసారి చూడండి, 18వ కీర్తనలో అనుకుంటాను అన్నమాట. చూసారా, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడే యెహోవా చీకటిని నాకు ఎలాగ చేస్తాడటండి. అబ్బా, రిఫరెన్స్ చెప్పవా? చూసారా ఎంత గొప్ప సంగతి. 18:20 నా దీపం వెలిగించువాడు నీవే, నా చీకటిని వెలుగుగా చేసేసావయ్యా. నేను చీకటినే కానీ నన్ను ఎలాగ చేసేసావు. అబ్బా, ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు దగ్గరికి నువ్వు వస్తే నీ చీకటిని ఆయన ఏం చేస్తాడట, వెలుగుగా చేసేస్తాడు. అందుకు ఇశ్రాయేలీయులకు వెలుగైపోయాడు. దేవుని సేవ చేశాడు, తన ప్రజలకు పరిచయం చేశాడండి. ఇశ్రాయేలు చరిత్రలో మిగిలిపోయాడు. దావీదు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అందుకే దేవుడిలో ఉన్న కొన్ని గొప్ప గుణాలు ఈయన చెప్పుకొచ్చాడు. టైం అయింది, ముగిస్తాను. చూడండి, ఈయన 4వ చరణం 5వ చరణం నుండి మనం చూస్తే నీ కృప అన్నాడు. దేవుల్లో ఈయన ఏం కనుగొన్నాడు? కృప. క్రింద లైన్లో నీ సత్య సందత్వము అని చెప్తాడు. క్రింద లైన్లో నీ నీతి అన్నాడు. దాని క్రింద నీ న్యాయ విధులు అన్నాడు. తరువాత మరలా నీ కృప అన్నాడు. తరువాత నీ రెక్కలు నీడ అన్నాడు. తరువాత నీ మందిరం యొక్క సమృద్ధి అన్నాడు. తరువాత నీ ఆనంద ప్రవాహము అన్నాడు. తరువాత నీ యొక్క జీవపు ఓట అన్నాడు. తరువాత నీ వెలుగు అన్నాడు. మరలా 10లో కూడా నీ కృప అన్నాడు. నిజంగా ఆయనలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాల గురించి పొగుడుతున్నాడండి. ఏంటంటే అవి ఉదాహరణకి నీ కృప, నీ సత్యసంకల్పం, నీ నీతి, ఇంకేమున్నాయి అక్కడ, నీ వెలుగు, నీ న్యాయకులు, నీ మందిరం యొక్క సమృద్ధి, నీ రెక్కల నీడ, నీ ఆనంద ప్రవాహము, నీ జీవపు ఓట. అంటే దేవుణ్ణి ఇన్ని రకాలుగా హైలైట్ చేస్తున్నాడంటే. మనకి కొంతమంది బాగా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలాంటి హైలైట్ చేస్తాం? సూపర్, ఆడితే ఉంటుంది, ఆడితే ఉంటుంది, ప్రసంగం చేస్తే ఉంటుంది, ఆయన డ్రెస్ చేసుకుంటే ఉంటుంది, ఆయన నడిస్తే ఉంటుంది, ఆయన జాబులో ఎలా ఉన్నాడో ఎన్ని పొగిడేస్తాం. ఒక మనిషి గురించి చిన్న తేడా వచ్చిందనుకో, రికమెండెడ్ ఆడు అదే మొన్నలు కన్నామంటే ఆ రోజు అనుకున్నాడు కదా వేస్ట్ గారు అయిపోయింది. దేవుళ్ళు ఉన్న గొప్ప గొప్ప లక్షణాలు మొత్తం గుర్తించేశాడండి. దేవుని వెలుగంట, నీ వెలుగు పొంది మేము వెలిగించమంటాం. నీ యొక్క జీవపు ఓట, ఇంకా దానికి తరుగు లేదు. నీ ఆనంద ప్రవాహము,
దేవుని దగ్గర ఉన్న ఆనందం ఎలా ఉంటుంది అంటే అదొక ప్రవాహంలా ఉంటుంది. మనుషుల ఆనందం ఎలా ఉంటుంది? ఫుల్ బాటిల్ ఎత్తాడంటే ఆడికి మించిన ఆనందం మరొక ఉండదు. అది దిగిపోయేసరికి మరి సైలెంట్ అయిపోతుంది. నచ్చినంత చికెన్ బిర్యానీ తింటే ఆనందం మరొక ఉండదు. నచ్చిన చీర కొనుక్కుంటే అబ్బా ఎంత ఆనందమో, నచ్చిన డ్రెస్ పిల్లలకు కొంటే ఎంత ఆనందమో. ఇది కొంచెం చిన్నదే, కానీ ఆయన ఎటువంటి అంటే నీ ఆనంద అది ఒక ప్రవాహం లాంటిది, సముద్రం లాంటిది. అందుకే దేవుల్లో ఉన్న ఆనందం అది ఒక ప్రవాహం. దాన్ని ఎవరు తట్టుకోలేరు. ఏంటి ఎంత ఆనందంగా కనబడతారు వీళ్ళు ఎప్పుడు? అప్పులున్న ఆనందము, బలహీనతలున్న ఆనందము, తలనొప్పులున్న ఆనందం, ఏమి లేకపోయిన ఆనందం, విలువ లేకపోయిన ఆనందం అని కొంతమందిని చూసినప్పుడు కొంతమంది అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆర్డినరీగా లేరు, ఆనంద ప్రవాహంలో ఉన్నారు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆనంద ప్రవాహంలోనే ఈతాడుతుంటానండి. ఎప్పుడు చూసిన ఆనంద ప్రవాహం, ఏమి లేకపోతే మరీ ఇంకా పెద్ద ఆనంద ప్రవాహం. దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి, ఆనంద ప్రవాహం. మనం అనుకున్నవి జరగకపోయినా ఆనందమే, జరిగిన ఆనందమే, ఏమి లేకపోయినా ఆనందమే, ఎవరు చీకొట్టినా ఆనందమే, చేసిన ఆనందం. ఎందుకంటే అది ప్రవాహము. ఇప్పుడు సముద్రంలో నువ్వు లక్షల సేవలు వేయు, దానికి పెద్ద కనబడదు. అదే మన ఇంటి ముందు కాలువ ముందు ఒక చిన్న ఎలక చచ్చిపోయింది చూడండి అలా ఎలక చూడండి చచ్చిపోయింది ఎలక ఉండాలి. అదే సముద్రంలో అవే కనబడ మొత్తం కొట్టుకుపోతుంటాయి. దేవుడు ఇచ్చిన ఆనంద ప్రవాహం అలాంటి. ఆ ప్రవాహంలో మన బాధలు, వేదనలు, శోధనలు, నిందలు, సమస్యలు అన్నీ కొట్టుకుపోతుంటాయి. అది ఆనంద ప్రవాహం. అది అనుభవించాడు. అందుకే 23 కీర్తనలో అంటాడు, నా గిన్నె నిండి కారుచున్నది అనలే. ఒకవేళ నిండి కారేస్తుంది అనుకోండి, అది అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే నిండి పొరులుతుందో ఆ పొరులుంది ఏంటంటే ఆ పక్కకి వెళ్ళి మిగతా వాటిని కూడా ఆ విధంగా తయారు చేసేస్తుంది. దాని అర్థం అది. దేవుని యొక్క సంతోషంతో నువ్వు నిండి పొరులితే నీ ఆనందం అనే అనేకమైనకి వెళ్ళిపోవాలి. కాబట్టి నీ కృప, దేవుని యొక్క కృప ఏంటో టేస్ట్ చేశాడు. నీ నీతి, ఆయన నీతి ఎటువంటిదో కూడా రుచి చూసినాడు ఆయన. కొన్నిసార్లు మనం మన నీతి మీద నిలబడతాం. నేనంటే ఎవరనుకున్నాం, మాట మీద నిలబడతాం. అంటే భూమి మీద నిలబడ్డాను, మాట మీద నిలబడతాం అంటా మాట తగ్గిపోతుంటారు. కానీ దావీదు గారేమో నీ నీతి, నీ సత్య సందర్భం, నీ రెక్కల చాటు, అందులో సెంటర్లో ఒక అద్భుతమైన పదం ఏంటంటే నీ మందిరం యొక్క సమృద్ధి. ఆయన మందిరంలో ఏముందటండి, అది అనుభవించేసాడట ఆయన. దేవుని మందిరంలో గొప్ప సమృద్ధి ఉంది. ఏమీ లేనంటూ వస్తాం కదా మందిరానికి వచ్చినప్పుడు, రావాలో వద్దనుకోని వస్తాం, మనసంగా అనుకొని వస్తాం, బద్ధకంగా వద్దా అనుకొని వస్తాం, అసలు ఇష్టం లేకుండా ఎవరు బలవంతంగా లాక్కొని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి, వాక్యం వినేసరికి, ఆరాధన చేసేసరికి, ప్రార్థన చేసేసరికి, పాటలు పాడేసరికి ఏమైపోతుందంట, నిల్లుగా వస్తాము, ఫుల్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరి మీరు ఆ అనుభవిస్తున్నాను లేదు మాకు తెలియదు, కానీ నేను అనుభవిస్తున్నాను ప్రతిరోజు అదే అనుభవం. నీ మందిరంలో ఏముంట సమృద్ధి. ప్రపంచంలో ఎక్కడ నీకు సమృద్ధి ఉండదు. సమయం అవుతుంది. ఎన్ని అనుభవాలు అనుభవించి ఈ కీర్తన రాసేసాడు. ఊరికే రాయలే, ఆ అనుభవాల్లో నుండి ఈ పాట పాడాడండి ఆయన. ఈ 36వ కీర్తన అనేది పాట. ఆ రాగం మనకు తెలియదు కాబట్టి ప్రసంగం మనకు చెప్పుకుంటాం. అర్థమైంది కదండి. ఇన్ని అనుభవాల్లో నుండి ఆయనకి ఆ పాట వచ్చింది. ఈ రోజుల్లో అనుభవాలు ఉండవు, ఉండి పాటలే పాడేస్తారు. పాటలో ఆనందం పాడమండి. ఆనందము అన్ని వేళలా
ఏమమ్మా ఆ పాటలో ఆనందం లేదంటే వీళ్ళు ఆనందం లేదు. మాట ఆనందమే కానీ వీళ్ళకి ఆనందం లేదు. కాబట్టి ఈ అనుభవాలు అనుభవిస్తూ మనం దేవుని సేవలోకి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా నా సేవకుడైన, అక్కడ దావీదు అన్నాడు, అప్పుడు మన పేరు నా సేవకుడైన ఇజ్రాయేలు, నా సేవకురాలైగా అని మన పేరు కూడా పెడతాడు. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని సేవ చేస్తున్నాయి, దేవుని మాట వింటున్నాయి, దేవునికి లోబడుతున్నాయి. మనం కూడా విని దేవునికి లోబడితే దావీదు లాంటి అన్ని అనుభవాలు కూడా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అటువంటి కృప క్రియాక దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, చిత్తమైన మాటలు అందరిలో ఫలించినప్పుడు సహాయం చేశాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించు. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, చుట్టుపక్కల మీకు ఇష్టం లేని శబ్దాలు ఉన్నా, మీ మాటలు సూటిగా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతబట్టి మాటలన్నీ మా అందరిలో ఫలించినప్పుడు సహాయం చేసుకుని మారిపోవాలి. వచ్చిన వారందరినీ దీవించు. మంచి నిద్ర ఇవ్వండి. రేపు ఉదయకాలం తర్వాత 2 ఆరాధనలు కూడా ఘనంగా జరిగించు. అలాగే రాత్రి ప్రాంతంలో కూడా మీ చిత్తంలో మీరు నడిపించు మారిపోవాలి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వులకు పరిశుద్ధులకు వాక్యం విన్న వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.